చరితను వినరమ్మ బలి బలిరే బలి బలి కామ దేవతల ఘనతను కనరమ్మ అష్టదిక్కుల దుష్ట శిక్షణకు అవతరించనమ్మ శిష్ట రక్షణకు నిలువు రూపమై నిలిచినాదే అమ్మ ఊరు వాడను కాపాడగ నడి పొట్టున వెలసిన పొట్రాయమ్మకు దండాలోయమ్మ అమ్మ దండాలోయమ్మ బలి 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 బలిరే బలి బలి పొట్రాయి పండుగ చరితను వినరమ్మ బలి బలిరే బలి బలి కామ దేవతల ఘనతను కనరమ్మ సాయంకాలం జలాదివాస కార్యక్రమం మరికొన్ని క్షణాల్లో ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ కూడా త్వరగా ఇంట్లో నుండి చెంబులో నీళ్లు తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. మరికొన్ని క్షణాల్లో పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి త్వరగా బుడ్డరాయి ప్రతిష్ట దగ్గరికి వచ్చి అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. ब्रह्मगणवदमानते प्राणायामे विनियोगः ओं भूं भुवः ओं भुवः ओं महा ओं नमः ओं नमः ओं नित्यं निदशे समाधो कृष्णपक्षोऽभ्यान्तो तृतीयाया परिवृद्ध्यामो अग्निमथनाथं अमराग्ने अमृतो भारनैवेद्यं सुन्दरोत्वात्मे ताम्बूलादि सकलोपचारार्थे अक्षतान् नमस्कारान् समर्पयामि. नमः. మేడం చిన్నగా ఓం జాతవేదసే సునవ మగోమరాది యదోందాదివేద సనపర జరది దుర్గా విశ్వానాదే వసింధుం విరాజ్ఞే సామద్యవరణాంబపదాంబలందీం వైరోజనేంద్రమ ఫలే దురుష్పా దుర్గాం దేవీలో శరణమహం ప్రపద్యే వికర విలయే నమః. ो अस्मान् वस्तुभिरति दुर्गान् विश्वा ओष्टवृद्धे बहुलान उर्वे समातोषायुधायाविन्दो विश्वामिनो दुर्गाः राघवे दक्षिं ब्रह्मभागादिपरिषे अग्नो अध्रुवन्मनसानुनानो स्वागम्बोध्वविदातनूनाम् उदनादिभोगामानमुग्रमग्निगो श्रीमात्रो नमः. साध्याजनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्.
राजकं सहमानमुद्रमुद्रमो हेम धर्मस्वरस्तादे स्वान्ताग्ने तरोवं विप्रजा स्वाश्वभ्यन्तलोभागमाविरस्य गोविन्दस्तो वैदोनशेत्तं नागस्य पृष्ठवसंवसानो वैष्णवेन्दोदयमागयन्ताम् प्राप्त्वा प्रतिष्ठा कर्मणि आत्मेयकोणे चतुष्षष्टियोगिने देवता पूजा करिष्ये పూజా కరిష్యే అందరూ కూడా నమస్కారం చేయాలి. మనము ప్రతిష్ఠ చేసుకున్నటువంటి బొడ్డురాయి అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో ఇప్పుడు చతుష్షష్ఠి ఓం మహాగౌర్యే నమః ఓం మహాగౌర్యే నమః అంటూ ఉండాలి. అమ్మవారిని ఆవాహన చేస్తూ ఉన్నారు. ఓం నమః ఓం కాళ్యే నమః ఓం హంకార్యే నమః నమః ఓం ఊర్ధ్వదేశ్యే నమః ఓం విరూపాక్షే నమః ఓం రాక్షసే నమః ఓం ఘోరవక్తాక్షే నమః ఓం విశాలాక్షే నమః నమః ఓం లంబోక్షే నమః ఆలుకాదే నమః ఓం కౌబేర్యే నమః ఓం యమదూతే నమః నమః ఓం దక్షిణ్యే నీరాజనం దర్శయామి నమస్కరామి బాగా బాగా పైకి ఓం భవానీ మాతాకి శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఓం మహాదేవి మాతాకి ఇప్పుడు ఓం పురుషాయ నమః ఓం భూషణాయ నమః ఓం విదతాయ నమః ఓం రక్షకాయ నమః ఓం యమాయ ఓం మృగాయ
అస్తు సర్వదా చక్కగా వాస్తు దోషం నమస్కారం చేయండి. స్వామి మా గృహంలో ఎటువంటి వాస్తు దోషాలున్నా కూడా తొలగింపదే స్వామి అని చెప్పి నమస్కారం చేయాలి. స్వామి ఇక్కడ ఉన్న వాస్తు ఓం జాపకాయ నమః. ఓం ఇంద్రజోరాయ నమః. ఓం ఓం లీలాలోకాయ నమః. ఏకదంష్ట్రాయ నమః. ఓం ఐరావతాయ నమః. ఓం ఔషధీజ్ఞాయ నమః. ఓం బంధనాయ నమః. చంద్రవారుణాయ నమః. ఓం ఘటాడోపాయ నమః. ఓం జటాలాయ నమః. ఓం కర్దవే నమః. బాగా బాగా బోలో క్షేత్రపాలక భగవానికి జై. నమస్కారం చేయాలి ఆరుగురికి. గురు శుక్ర శని జ్యేష్ఠ రాహవే సంప్రాప్తే సూర్య పూజాంచ కారయే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే. నవగ్రహాల్లో మొదటి గ్రహం సూర్యగ్రహం. సూర్య భగవాన్ కదా, సూర్యునికి పూజ చేయడం వల్ల ఏమొస్తుంది అంటే మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడన్నమాట. పెద్ద మనుషులు చూస్తే పొద్దున్న లేవగానే లేచి తర్వాత మంచి ఆరోగ్యమైనటువంటిది వస్తుంది అన్నమాట. అందరూ సూర్యునికి నమస్కారం చేయండి. సూర్య భగవానికి చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని మాకు ప్రసాదించు స్వామి అని చెప్పి ఓం సరే అందరూ ఒకసారి చెప్పారు సూర్యాయ నమః. ఇప్పుడు ఎంత మంచిగా ఉంది కదా. ఇప్పుడు తర్వాత కూడా రెండవ గ్రహం చంద్రగ్రహం. నవగ్రహాలు తెలుసా అందరికీ? తెలుసుగా నవగ్రహాల గుడికి పోతాం కదా, దాంట్లో రెండవ గ్రహం చంద్రగ్రహం. ఈయనకు పూజ చేస్తే మనశ్శాంతి అనేటువంటిది కలుగుతారన్నమాట. మనశ్శాంతి అంటే ఎట్లుంటారు తెలుసా? బయట అంతా ఇట్లా తీస్తాడు. అప్పుడు ఏమైతుంది? చంద్రగ్రహ భగవానికి మళ్ళీ చెప్పండి నమస్కారం. నమస్కారం చేయండి. చెప్పండి. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయే బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడ ఉపశాంతయే. నవగ్రహాల్లో 4వ గ్రహం బుధ గ్రహం. మనిషికి 2 బుద్ధులు ఉంటాయి. ఆన్సర్ గట్టిగా చెప్పాలి. మంచి బుద్ధి, చెడు బుద్ధి. బా మంచి బుద్ధి అనుకుంటా అవునా? మన నోరు మంచిదైతే కదా. అమ్మవారు బొడ్రాయి రూపమున అవతరించినది వినరమ్మ. ఎన్నో తీర్లుగా అన్ని ఊర్లను కాపాడును బొడ్రాయమ్మ. ఊరునుగాచే గ్రామం నేలే, ఏ బాధలు బాపే, కష్టాలు తీర్చే. ఈ దేవి రూపమును కొలుచుకున్న అందరూ చెప్పండి నమస్కారం చేయండి. రాహు అరిష్టేతు సంతానం ప్రవక్ష్యామి ప్రాణపీడ ఉపశాంతయే. నవగ్రహాల్లో 7వ గ్రహం ఎవరు? శనైశ్వరుడు. జాతకంలో సర్పదోషాలు ఏమైనా ఉంటే తొలగింపజేస్తాడు. చక్కనైనటువంటి మంచి దారిని చూపిస్తాడు. నమస్కారం చేయండి. ఓం రాహవే నమః. ఓం గజానశ్చంద్రనాభవదోషేశ్వరాకారమండలే రాహుగ్రహవాయామి స్థాపయామి పూజయామి. రాహుగ్రహ భగవానికి ఓం కేతవే నమః.
समृषद्भिर्जारिधाः सचित्रचित्रं जगन्तमस्मै चित्रक्षत्रचित्रतमं वयोधा चन्द्रं रजिं पुरवीरं बृहन्तं चन्द्रचन्द्राभिर्कृणते जुवस्व ब्रह्मादेवानां पदवी कवीनां शरविप्राणां महिषो मृगाणां श्येनो गृध्रा नागस्वधिर्वना नागो सोमः पवित्रमध्वरे भन्न विष्णुदेवेभ्यो नमः सप्तवृक्षेभ्यो नमः देवेभ्यो नमः नागेभ्यो नमः गन्धर्वाभ्यो नमः अप्सरसेभ्यो नमः प्रजापतये नमः रुद्राय नमः विष्णवे नमः स्नेहाय नमः विष्णुदेवेभ्यो नमः गणपतये नमः भ्यो नमः हरिद्वन्दाय नमः पृथिव्यै नमः गङ्गादिसरिताय नमः सप्तसागरेभ्यो नमः मेरवे नमः गौतमाय नमः भरद्वाजाय नमः विश्वामित्राय नमः कश्यपाय नमः यमरत्नये नमः वसिष्ठाय नमः अत्रे नमः अरुन्धत्ये नमः ऐन्द्रिये नमः महाकाल्ये नमः महाकाल्ये नमः ओम खड्गं खड्गदे ददापरिगां शूलं बृन्दीं शिरः शिखं दन्दरदे करे त्रिगदां सर्वान् भूतां कण्डालोलहलानिदङ्गमदरेण क्रन्द ఇంకొంచెం గట్టిగా శీతలే త్వం జగన్మాత శీతలే త్వం జగత్పిత శీతలే త్వం జగమాహ శ్రీ శీతలామలమ్మ చరితను వినరమ్మ బలి బలి రే బలి బలి కామ దేవతల ఘనతను కనరమ్మ అష్టదిక్కులలో దుష్ట శిక్షణకు అవతరించనమ్మా శిష్ట రక్షణకు నిలువు రూపమై నిలిచినాదే అమ్మా ఊరు వాడను కాపాడగనని పొట్టున వెలసిన పొట్రాయమ్మకు దండాలోయమ్మ అమ్మ దండాలోయమ్మ ఏ బలి 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 రే బలి బలి పొట్రాయి పండుగ చరితను వినరమ్మ బలి బలి రే బలి బలి కామ దేవతల ఘనతను కనరమ్మ అమ్మవారు బొడ్రాయి రూపమున అవతరించినది వినరమ్మ ఎన్నో తీర్లుగా అన్ని ఊర్లను కాపాడును బొడ్రాయమ్మ ఊరులుగాచే గ్రామం నేలే ఏ బాధలు బాపే కష్టాలు తీర్చే ఈ దేవి రూపమును కొలుచుకున్న మన కొడ్రాయేనమ్మా దేవి గర్భమున ఊరి మధ్యలో వెలసిన చూడమ్మా ఆదిశంకరుని అసలు రూపము అమ్మవారి బ్రహ్మాండ తేజము బొడ్రాయేనమ్మ అమ్మ బొడ్రాయేనమ్మ బలి 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 బలి
భళి 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 రే భళి భళి బొడ్రాయి పండుగ చరితను వినరమ్మ భళి భళి రే భళి భళి గ్రామ దేవతల ఘనతను కనరమ్మ బొడ్డు వెలసిన బుడ్రాయిలో నా భూయమ్మ అండపిండ బ్రహ్మాండమైన ఆది శంకరుని కనరమ్మ జనులలుగాచే లోకాలేలే ఆపద బాపే ఆదీనులగాచే దీపమును పెట్టినంతనే పాపము దండాలే బొడ్రాయికి పరిపరి విధముల పెడదాం దండాలే కోడి పుంజులను కొలుపు పెడుతాము యాటపోతులను బలిగా ఇస్తాము సల్లంగా చూడమ్మా అమ్మ దండాలోయమ్మ బలి 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 రే బలి బలి బొడ్రాయి పండుగ చరితను వినరమ్మ బలి బలి రే బలి 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 గ్రామ దేవతల ఘనతను కనరమ్మ
బిడ్డ పుట్టింటికి వచ్చే ఆచారాన్ని తెచ్చిన పండుగ తారింటికి కోడలు రాగా రాయే దీవించెను నిండుగా అందాలన్నీ यामि आवाहयामि आदरार्थयक्षदान् वृक्षदार्थमक्षदान् वर्पयामि दिव्यश्रीचन्दनं वर्पयामि हरिद्राजूर्णं वर्पयामि कुङ्कुमकेसरीं वर्पयामि पुष्पैः पूजयामि कुङ्कुमैश्च पूजयामि ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది అందరూ కూడా శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఓం ప్రకృతే నమః ఓం వికృతే నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూతహిత ప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూతే నమః ఓం సురాభ్యాయ నమః ఓం పరమపుష్టాయ నమః విభావర్తే నమః విత్యాయ నమః దీప్త్యాయ నమః దీప్త్యాయ నమః ఓం వసుధారణ్యే నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షే నమః క్రోధసింహవాయ నమః ఓం అనుగ్రహప్రదాయ నమః ఓం బుద్ధాయ నమః ఓం అనగాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః దీప్త్యాయ నమః లోకశోక వినాశన్యే నమః ధర్మ్యాయ నమః కరుణాయ నమః లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మహస్తాయ నమః పద్మాక్షే నమః ఓం పద్మసుందర్తే నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మముక్తే నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమః ఓం పద్మమాలిన్యే నమః పుణ్యగంధాయ నమః సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదాభిముఖ్యే నమః ప్రభాయ నమః ఓం చంద్రవదనాయ నమః చంద్రసహోదరే నమః చతుర్భుజాయ నమః ఓం ఇందిరాయ నమః ఇందుశ్రీతలాయ నమః ఓం మహోలాయ మహాకాళే నమః బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వరే నమః ఓం దుర్గాయ నమః ఓం శివాయ నమః ఓం మహాలక్ష్మే నమః నమః సర్వతీర్థమయే నమః ఓం పుణ్యాయ నమః దేవలోనయే నమః అయోనిజాయ నమః ఓం భూమిజాయ నమః ఓం నిర్గుణాయ నమః ఓం ఆధారశక్తే నమః ఓం అనిశ్వర్తే నమః ఓం నిర్గుణాయ నమః ఓం నిరహంకారాయ నమః ఓం సర్వగర్భ విమర్శిన్యే నమః ఓం సర్వలోకప్రియాయ నమః ఓం మాన్యే నమః సర్వవిద్యాధిదేవతాయే నమః ఓం పార్వత్యే నమః ఓం దేవమాత్రే నమః ఓం వనీషాయ నమః ఓం విద్యావాసిన్యే నమః దేశవత్యే నమః మహామాత్రే నమః శాంతాయ నమః చంద్రసూర్యాకిలోచనాయ నమః ఓం సుజయాయ నమః జయవమిష్టాయ నమః జాహ్నవే నమః జనపూజితాయ నమః ఓం శాస్త్ర చెప్పండి కొట్టాడు ఒకసారి ఆపకుండా గట్టిగా ఇంకొంచెం గట్టిగా బోల్బద్రాయి తల్లి మాతాకి రైట్ అందరూ కూడా అమ్మవారి హారతి ఉంటుంది చప్పట్లతోని అమ్మవారి హారతిలో పాడుకోవాలి ఓం జాంబే గౌరీ
కులాలన్నీ ఐక్యమత్యమే ఊరు వాడని వచ్చి బొడ్రాయికి అభిషేకం ఉంటుంది పొద్దున్నే. కాబట్టి వీలైనంత వరకు 9 మధ్యలో వీలైనంత 9 లోపు తోచినంత పాలు పెరుగు ఒక చుక్క తెచ్చినా కూడా బొడ్రాయి మీద మీ చేతులను వేయిస్తాం. కాబట్టి అందరూ ఈ యొక్క విషయాన్ని గమనించి పొద్దున్నే దివ్యమండల చెన్నై హోమ కార్యక్రమం కూడా ఉంటుంది వైభవంగా. కాబట్టి అందరూ కూడా అమ్మవారి సేవలో పాల్గొని అమ్మవారి శీతలాదేవి యొక్క ఆశీర్వచనాన్ని పొందాలని కోరుతున్నాం. వాడను కలసి కట్టుగా నీర చుట్టూన కట్టు విట్టగా ముగ్గులు పోసేదే. ప్రతి ఊరిలో నా బొడ్రాయి పండుగ ఘనముగా చేసేదే. ప్రతి ఏట బొట్రాయి పండుగ కలిసి కట్టుగా మనము చేద్దము రారండోయమ్మ అమ్మ దండాలోయమ్మ బలి 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 బలిరే బలి బలి బొట్రాయి పండుగ చరితను వినరమ్మ బలి బలిరే బలి బలి కామ దేవతల ఘనతను కనరమ్మ అష్టదిక్కులలో దుష్ట శిక్షణకు అవతరించనమ్మా. శిష్ట రక్షణకు నిలువు రూపమై నిలిచిన ఆదయమ్మ. ఊరు వాడ అశ్వదాదితోదాయే ధనదాది వాహననే ధనం నేత్రదాం దేవీం సర్వకామా ప్రదుఃఖనే పుత్రపౌత్రదం ధాన్యం మస్తశ్వాదా భుగోరథం శ్రీమానం కరోతు ఇంద్రాభాం లక్ష్మీమీషాణాం సూర్యాభాం సుతమీశ్వరీ సూర్యాగ్ని సర్వాభాం పవనానం భవతి సదా పురుషశతేంద్రజాయుష్యేవే ప్రియే ప్రతిష్టతే అయ్యా మైక్ ఆపరేటర్ మహోత్సవంలో భాగంగా గణపతి పూజ, స్వస్తి వాచనం, పంచగవ్య ప్రాశన ప్రతిష్ట పరిపూర్ణంగా గావించి అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలి. అరుంధతే వరిష్టాభ్యాం నమః. ఇష్టదేవతాభ్యో నమః. గ్రామాధిదేవతాభ్యో నమః. శ్రీ శీతలాపరాంబాయై నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేద గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య. మీకు చెమ్ములు నీళ్ళు ఇచ్చాం కదండి. ఎడమ చేతితోని కుడి చేతిలో తమలపాకులు నీళ్లు పోసుకొని 3 సార్లు మీరు చేసిన తర్వాత మీ భార్య చేతిలో నీళ్లు పోసి అదే విధంగా ఆచమనం చేయించండి. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధర కర్మ సమారమే ప్రాణాయామే వినియోగః. మగవాళ్ళందరూ కూడా నిఠారుగా కూర్చొని ఇలా 3 సార్లు ఓంకారం చెబుతూ ప్రాణాయామం చేయండి. శ్వాస అయ్యా కుడి చేయి నాయన. శ్వాసను పీల్చి శ్వాస విడిచేయాలి కుడి చేయితోని. అంగుళి ఆకరే నాసికాగ్రం సంపీడ్యం భావనాచరం ప్రాణాయామ విధింద్రో బ్రహ్మజి పరికల్పితం ఓమా భౌజ్యోతిర సమృతం బ్రహ్మభూర్భవస్సువరో. ఇక్కడ పెట్టుకోండి. ఇలా కుడి చేయి మీద పెట్టేసి కుడి తొడ మీద పెట్టుకొని మమాని వాళ్ళందరూ కూడా శుభాభ్యాం జమే లోపదే మంగళే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతపరాకల్పే వైవస్వతంత్రే కలియుగే ప్రథమేశ్వరులో జ్యేష్ఠమాసే కృష్ణపక్షే సంకటహర చతుర్భ్యాం లక్ష్మీవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే మంగళవిజేంద్రానవిశిష్టాయాం శుభాదితో అఖిలాండకోటి బ్రహ్మాండనారిక్యా దేవదేవాత్మిక గంగగోరణి గోత్రోద్భవస్య ప్రకాశ్ నామదేస్య ధర్మజ్ఞా స్వరూపానాం భారద్వాజ గోత్రోద్భవస్య
प्रशांत कुमार नामधेयस्य उमाराणी नामधेयस्य नमस्त कुटुंबस्य योगा क्षेम क्षेम धैर्य 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 विजय विजय अभय अभय आयु आयु आरोग्य आरोग्य ऐश्वर्य ऐश्वर्य अभिवृद्धि अभिवृद्धि अर्थम अर्थम धर्मार्थ धर्मार्थज्ञान सप्तकोटि सप्तकोटि सुनील सुनील गोदान गोदान फल फल प्राप्त्यर्थम प्राप्त्यर्थम अस्मिन् तव अक्षोत्सव मासोत्सव मासोत्सव संवत्सरोत्सव संवत्सरोत्सव विविधोत्सव विविधोत्सव आदि आदि समृद्धि समृद्धि अर्थम अर्थम अस्मक वेगकुंडात्मक संकल्पित संकल्पित अग्नेये अग्नि योगिनी नवग्रह नवग्रह मंडल मंडल मध्ये मध्ये सर्वतो भद्र सर्वतो भद्र मंडल मंडल पूजनम पूजनम तथा च तथा च आवाहित आवाहित शीतल पवन पूर्वक पूर्वक धान्याधिवास धान्यादिवास फलादिवास फलादिवास पुष्पाधिवास पुष्पीतरा देवी मुद्रायी मुद्रायी नाभिशिला नाभिशिला प्रतिष्ठा प्रतिष्ठा महोत्सवम महोत्सवम् आचार्यादि आचार्यादि ऋत्विक ऋत्विक केन केन अहं करिष्ये గతిమేలం శ్రీ బుడ్రాయ తల్లి మాతాకి హైదరాబాద్ గోల్కొండ కూడా చెప్పొద్దు గది మరి మర్చిపోతే ఎట్లా ఒక ఆ అమ్మవారు లేనిది ఇక్కడ శక్తే లేదు మీకు కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండడానికి మన కాలాల్లో ఊర్ల మూలలకు ఉండేవి కానీ మన శరీరంలో నాభి మనకి బొడ్డు ఎక్కడ ఉంటుందో ఆ యొక్క ఈ గ్రామానికి సంబంధించి ఈ గ్రామం మధ్యలో ఉండేటువంటిది ఈ బొడ్రాయి ప్రతిష్ఠ జరిగిన తర్వాత అందరూ అనుకున్నటువంటి కోరికలు ఎవరి ఇంట్లో ఈ ఊరు మొత్తానికి సంబంధించి ఎవరి ఇంట్లో శుభకార్యం చేస్తే వాళ్ళకి అన్ని విధాల శుభాలు కలుగుతాయి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య మీరు గమనిస్తే బొడ్రాము నిగ్రహం కోసం మాత్రమే ఒక రూపం కనిపించడానికి విగ్రహాన్ని పెడతాం. దాని కింద పెట్టేటువంటి యంత్రం ఏదైతే ఉంటుందో దాంట్లో శక్తి రావడానికి ఇదంతా పూజా కార్యక్రమాలు అన్నమాట. మీకు అర్థమై బాధ చెప్పాలంటే మనందరం ఫోన్ వాడుతున్నాం కదా, ఫోన్ ఉంది కదా ఇవాళ రేపు అందరి దగ్గర. ఆ ఫోను 1,00,000 2 లక్షలైనా 3 లక్షలైనా ఎంతదైనా దాంట్లో వేసే ఒక సిమ్ కార్డు ఉంటుంది. సిమ్ కార్డు దేంతో తయారవుతుంది అయ్యారు అంటే దేంతో తయారవుతుంది, రాగితోని తయారవుతుంది. అంటే మనం ఎక్కడున్నా ఫోన్ చేయగానే ఫోన్ పోతుందంటే ఆ రాగి అనేది యాంటీనాకు ఉన్నటువంటి సిగ్నల్స్ తీసుకుంటది. అట్లాగే ఈ యంత్రానికి ఎంతైతే మనం పూజలు చేసి శక్తి అటు కోపతాపాలు ఉండదు. ఎప్పుడు ఎట్లుండాలంటే అయ్యగారు ఈ అని నవ్వాలి, ఇట్లా నవ్వుకుంటూనే పూజ చేయాలి. ఈ 3 రోజుల పాటు మీరు కొట్టుకునేది ఉన్నా గణపతిం ప్రార్థయేత. అక్షంతలు పూలు చేతిలో విఘ్నం యాద కుల ప్రబద్ధకరుణో విఘ్నేవ పంచాలనః విఘ్నోత్తుంగగిరి ప్రవేశనకరీ విఘ్నాబ్ది కుంభోద్భవః విఘ్నాగో గగన ప్రదండ భవనో విఘ్నేశ్వర పాతు నః. గణపతి గతివేలం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆగణాధిపతయే నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి ఆగణాధిపతయే నమః. మే మాత సర్వా ఏవ దేవతాః ప్రీణాతో వక్రదండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధి ప్రదా. మంగళ వాయిద్యం వెలిగించాలి మీరు, అందియాలి, అక్కడ ముట్టించండి అండి. చేత్తోని ముందు హారతి చూపియాలి, ఆ తర్వాత నీళ్లు తిప్పాలి. నమస్కరోమి
बोल गजानन भगवान की అయ్యా హారతి పైకి పట్టుకోండి. అందరూ హారతికి దండం పెట్టి ఉండాలి. మంత్రపుష్పం ఇక్కడనే ఒక్కసారి ప్రదక్షిణ చేసినట్టుగా భావన చేయండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ సుప్రీనాథో ఓం పుణ్యాహం అందరూ మగవాళ్ళు చేయండి. ఓం గట్టిమే ఓం పుణ్యాహం దీర్ఘమాది రస్తో పుణ్యాహం దీర్ఘమాది రస్తో శివస్తు సోమరస్య వస్తు అక్షరందాస్తు ఓం పుణ్యాహం దీర్ఘమాది రస్తో శివస్తు సోమరస్య వస్తు అక్షరందాస్తు ఓం యత్పుణ్యం నక్షత్రం తద్వత్కురు వేదోమర్గం యదావై సూర్యమదేతి అద నక్షత్రం నైతి యోగచ్చేద ఎత్ర గణ్యం పశ్యేద తావదేవేది పుణ్యాహేవగతి దీర్ఘమాదరస్తో మనస్సమాధీయత సమాహితమరస్మ ప్రతిదంతభవంత నైరుత్యాన్ నిధి శామిగంధఘోరాని శామిగంధపాపాని శామిగంధీధర కలజేర్భాని వర్తంత శివార్గవస్తంతో శివామోదరేస్తంతో శివామత్పురేస్తంతో హోరాత్రేర్వేత్యాత పుత్రైర్గణమింద విఘ్నవస్తు పుత్రోత్తరమారాధగోర్ధరస్తు పుత్రోత్తరాజమాగ్రయాసం వర్ధింతాం అగ్నిపురోగా విశ్వేదేవా మహేశ్వరీ పురోగా మాతరాయణావేదాలక్షణాద ప్రగంధాం బ్రహ్మణ బ్రాహ్మణాద ప్రగంధాం బ్రహ్మావటమహేత్రాద ప్రగంధాం శ్రద్ధామేదే ప్రియదాం వేదాం భగవాన్నారాధన పరజంగ స్వామి వాదేన పుణ్యాగాలాన్ వాదయిష్కే వాచ్యతాన్. అందరూ కూడా దోషలు పట్టుకోండి. చెప్పండి మహ్యం మహ్యం సహ కుటుంబాద అపేక్షం ఆనాయ ఆలిష్పదే స్వస్తి భవంతః బ్రువంతో గతిమేలం ఆలిష్పదే భాత్రేణి సంజరే భగవాన్ కీ స్వస్తి పుణ్యావాదన ఫలమర్థరస్తో చెప్పుకోండి ఆయన సర్వేజాం భక్తిదినానాం భోత్రా విమర్శరస్తో. అట్లాగే మీ అందరి ఇంటి పేర్లు ఒక్కసారి చెప్పుకోండి. సర్వేషాం భక్తిదినానాం వంశై నాగోదరగో హిరాం యద్భరగోదరభ్య హృదయ సత్యమృతరామరాజంచ జన్మాలశ్రీహత్తావగాః అగ్నిశ్వరి మృతరమశ్వదేవ ప్రశ్వరి కవి. మధ్యలో వేసినటువంటి పాత్రలో అందరూ కూడా అక్షంతలేండి ఆయన. యోదే వస్తవిదా అస్మాకం హిరోధర్మాదిగోదరాః ఈశ్వరేగో సర్వభూతానాం తామయోముత్పదేశం హాగ్బిడ్ దేవస్య పాదవిద ప్రథమేస్మినోర్భావ్యాం భూష్ణో హస్తాభ్యామానదే ప్రణవేనా తపః మేళనం. సర్వోపచారాన్ సమర్పయామి. ఋత్విక్వర్ణం పూర్వోక్తేవంగనమిదే ద్రవడిత్యాయాం శుభ్రతౌ సంకల్పిత కర్మని దీక్షా పర్యంతం. అందరు కూడా నమస్కారం చేయండి. నాన్న కూర్చోబెట్ట అక్కడ ఉన్న దోతలు తీసుకొచ్చి మీ దగ్గర ఉన్న రాగి చెంబుని చేతులు పట్టుకోవాలి. అయ్యగారు మీ అందరికి కూడా కంకణాలు కడతారండి. మంగళ వాయిద్యం చక్కటి కీర్తన వాయించండి. ఇట్లా రాగి చెంబుని ఒకసారి చేతిలో పట్టుకుంటే అయ్యగారు కంకణాలు కడతారు.
పాపకే ప్రాశనం పంచగవ్యస్య దహతి అగ్ని. 5 పదార్థాలు. ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే నేను పెద్దోనంటే నేను పెద్దోని అనుకుంటాం మనం కలియుగంలో. అంతేకాకుండా నేను పుణ్యాత్ముడిని అంటే నేను పుణ్యాత్ముడిని అనుకుంటాం. కానీ వీడు చేసేటువంటి పాపకర్మలన్నీ కూడా ఎవరికి కనిపించదు అన్నమాట. పాపం ఎక్కడైనా కనిపిస్తుందా అంటే పాపం కనిపించదు. పుణ్యం కనిపిస్తుందా అంటే ఒక 100 రూపాయలు దానం చేస్తే మనం పుణ్యం చేసినట్టుగా భావిస్తాం. కానీ పాపము కనిపించదు. మరి శాస్త్రం ఏం చెప్పింది, ఎక్కడ ఉన్నటువంటి చర్మం ఏదైతే ఉందో ఈ చర్మంలో ఉన్నటువంటి అస్థులు అనేటువంటి బొక్కలలో ఉన్నటువంటి రసంలో మనం చేసిన పాపం అంతా కూడా ఇమిడి ఉంటది. అందుకే కలియుగంలో పాపాలు చేసిన వాడికి ఎట్లా ఇబ్బంది పడతారయ్యా అంటే వాడు రోగాలతో ఇబ్బంది పడతాడు. వాడు ఆ రోగ బాధలు ఎక్కడి నుంచి వస్తాయా అంటే శరీరంలో ఉన్నటువంటి బొక్కలలో ఉండే రక్తం ఏదైతే రసాయనం ఉంటుందో దాని నుంచి. ఎత్వగస్తి కృతం భావం దేహే తిష్టతి మామకే. మరి ఎట్లా చేయాలి? ప్రాశనం పంచగవ్యస్య. ఈ ఆవు నుంచి వచ్చినటువంటి గోమూత్రం గోమలు అగ్గిపుల్లో కనుక వేసినట్టుగా అయితే ఎట్లయితే కాలిపోతుందో ఈ యొక్క మానవుడు చేసిన పాపకర్మలన్నీ కూడా అట్లా తొలగిపోతాయని శాస్త్రవచనం. ఈ కార్యక్రమానికి ఆచార్యులుగా వారు ఉంటే వైదిక నిర్వహణ అంటే ఏ దేవుడికి ఏ మంత్రం చెప్పాలి, ఏ యంత్రానికి ఏం చేయాలని చక్కగా వేద పండితులు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరచమని చక్కగా మనస్సులో నమస్కారం చేయండి. గట్టి మేళం. గణపతిలాగా ఉండి ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి అనే విచారాలు అన్ని కూడా మీకు తెలియజేయాలని ఆ అయ్యగారికి ఇచ్చి నమస్కారం చేయండి. గట్టి మేళం. స్వామహం వృణే. ఈ కార్యక్రమానికి బ్రహ్మగా ఉండాలని చెప్పి వారికి ఇచ్చి నమస్కారం చేయండి. గట్టి మేళం. నమస్కారం చేయండి. మృతోస్మి కరిష్యామః. అందరి తరఫున మీ 5 జంటలు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా యాగశాల బయట ఉండాలి. ఇది అది అని చేయాలి అంటే ఒకటే పూట భోజనం చేయాలి, ఒక పూట అల్పాహారం చేయాలి. పరుపుల మీద పడుకోరాదండి, భూమి మీదనే పడుకోవాలి. ఈ 3 రోజుల పాటు కూడా చెప్పులు ఎవరు కూడా వేసుకోరాదు. దయచేసి చెప్పులు వేసుకోకుండా రేపు మధ్యాహ్నం 12 గంటల ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ దీక్షా నియమాలు మీకు మాకు వర్తిస్తాయన్నమాట. కాబట్టి దాని కుడి చేతికి 3 సార్లు, ఎడమ చేతికి 3 సార్లు తిప్పండి. గట్టి మేళం. ఓం ఆ కర్పూరాన్ని మీ ద్వారం ముందు వేసేయండి. కర్పూరం కింద వేసేయండి. కింద వేసేసి పెట్టేసి భూమి మీద మధ్యలో అందరూ కూడా పసుపు కుంకుమని కూడా చెప్పండి. మాం రక్షంతు. గట్టిగా చెప్పాలి. మాం రక్షంతు మమ సహ కుటుంబం రక్షంతు మమ సహిత మమ పరివారస్య శాంతికర్త పుష్టికర్త. ఊర్లో దైవశక్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం బొడ్రాయిని పెడుతున్నామంటేనే దుష్ట శక్తులన్నీ కూడా దూరం సుమారుగా 100 కిలోమీటర్ల దూరం పారిపోవాలంట. ఈ చెడుగాలను దుష్టశక్తులన్నీ కూడా తొలగడానికి ఈ యొక్క యాగశాలను మనం నిర్వహించాం. ఈ యాగంలో దేవతలందరినీ కూడా ఇప్పుడు ఆహ్వానిస్తాము. చక్కగా మీరందరూ ఏం చేయాలంటే యాదయ్య గారు ఇట్లా జరిగి ఇటు దిక్కు రండి. మీరందరూ కూడా ఇటువైపు రండి, ఇక్కడికి రండి. ఇట్లా అందరూ కూడా కుడికాలు లోపల పెడుతూ ఒక్కసారి గట్టిగా చెప్పండి. అందరూ కూడా శీతలాంబా మాతాకి అని
కనీసం ఇంకొంచెం శీతలాం మాతాకి జై. మీరందరూ కూడా ప్రదక్షిణంగా అఖండ దీపారాధన దగ్గరికి వచ్చేసేయండి. రండి అందరూ. అఖండ దీపానికి అందరూ కూడా దండం పెట్టి యావత్ సంరక్షణ సౌడిగేస్త ఎల్లుండి జరిగే ప్రతిష్ట వరకు కూడా దీపానికి పెట్టొద్దు, దీపం ముందు వేయాలి. ఆ దీపాన్ని ఏం వెలిగించగలరు? महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम्